ఒక పాస్టర్ను మీ పక్కన కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా గురుగారు? అసలు వాడు కూర్చోగలుగుతాడా? కూర్చుంటే మాట్లాడగలుగుతారా? వాడు కూర్చోంటే అర్హుడు అవుతాడా? కూర్చోనియరా? వాడు కూర్చోడానికి అర్హుడు అవ్వాలిగా. కూర్చోంటే అర్హుడు అవ్వాలిగా. సమాధానాలు చెప్తే మీరు ఇగ్నోర్ చేస్తున్నట్ట కదా అవన్నీ కూడా. కాదు నాన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు రెండో ఇంటర్వ్యూ ఇది. ఎందుకు ఇచ్చాను? నువ్వు డీసెంట్ పద్ధతిగా ఉన్నావు కాబట్టి. అదే మరి కొందరికి కింద కామెంట్లు పెడతారు, గురుగారు వీడికి ఇవ్వకండి ఇంటర్వ్యూ, వీడు పనికి మాలినోడు అని కామెంట్ పెడతారు నాకు. ఇవ్వను. ఎందుకు ఇవ్వను? వాడికి ఎలా అడగాలో తెలదు, ఎలా కూర్చోవాలో తెలదు, ఎలా వినాలో తెలదు. సో నీతో అంతమంది ఇంటర్వ్యూ ఇచ్చాం, బాగుంది, మళ్ళీ టైం కుదిరింది, మళ్ళీ ఇచ్చాం. ఓకే, అలా క్వాలిఫైడ్ అవ్వాలి. క్వాలిఫై అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, నేను మొన్న కూడా మీరే చెప్పండి, మీ నోటితో చెప్పండి, పలానా వాళ్ళు క్వాలిఫై ఉన్నారు వాళ్ళతో. నీకు ఆల్రెడీ ఇచ్చాను లిస్టు, నువ్వే చెప్పావు, నీ దగ్గరే ఉంది లిస్టు. ఎవరు క్వాలిఫైడ్ అవుతారు. మొన్న కూడా వేరే ఎవరో ఛానల్ వాళ్ళతో చెప్పాను, ఎవరైనా క్వాలిఫైడ్ డీసెంట్గా ఉండేవాళ్ళని కూర్చోబెట్టండి.